ఆయనలోంచి అన్ని పుట్టాయి. ఈ జగత్తంతా ఆయనలోంచి పుట్టింది, కాలం ఆయనలోంచి పుట్టింది. ఆయనలోంచి వేదములు పుట్టాయి, ఆయనలోంచి బ్రహ్మ పుట్టాడు, ఆయనలోంచి విష్ణువు పుట్టాడు, ఆయనలోంచి అమ్మవారు పుట్టింది. అన్నీ ఆయనలోంచి పుట్టాయి, ఆయన ఎవరికి పుట్టదు. కాబట్టి అనాది. ఎప్పుడు పుట్టాడు ఎవరికి తెలియదు. పార్వతీ కళ్యాణంలో శివుడికి ప్రవర్ అడిగితే ఎవరికి తెలియలేదు. నారదుడు వీణ వాయిస్తున్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి అలా వీణ వాయిస్తాడు, ఎవరికి ఆ ప్రవర్తి నీకు ఏడుస్తుంటే అడగండి అన్నారు. వెళ్ళి ఆయన వీణ పట్టుకుని గట్టిగా అడిగారు. ఆయన అన్నాడు, మీ మోహన్ శివుడికి ప్రవర్ ఏంటి? నాదస్వరూపుడు, అందరికన్నా ముందున్నవాడు. నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాయాద్య కుటుంబినే ముని మన ప్రత్యక్ష చిన్మూర్తయే అంటారు చక్రవర్తి. ఆద్య కుటుంబిని, ఆ పార్వతీ పరమేశ్వరులు మొట్టమొదట ఉన్నవారు. ఎవరికన్నా మొట్టమొదట ఉన్నవారు పూర్వజ, అందరికన్నా ముందున్నారని నువ్వు ఎవరి గురించి అనుకుంటున్నావో వాళ్ళకన్నా ముందున్నవాళ్ళు వాళ్ళిద్దరే. కాబట్టి వాళ్ళిద్దరే తల్లిదండ్రులు, ప్రకృతి పురుషులై. వాగర్ధ వివ సంపృక్తం వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అన్నాడు కాళిదాసు గారు. కాబట్టి ఆయనకి పుట్టుక లేదు, కాబట్టి ఆయనకి ఉండడం అన్నది లేదు, ఆయనకి పెరగడం అన్నది లేదు, ఆయనకి తరగడం అన్నది లేదు, ఆయనకి మార్పు చెందడం అన్నది లేదు, ఆయనకి నశించడం అన్నది లేదు. అన్నీ నాశనం అయితే ఎందులోకి వెళ్ళాలి? ఆయనలోకే వెళ్ళాలి. అన్నీ కనపడడం మానేస్తే ఎక్కడికి వెళ్ళిపోవాలంటే ఆయనలోనే పెట్టేసుకోవాలి అంతే. ఇంటికి సున్నాలు వేయించారంటారు. ఇంటికి సున్నాలు వేయించేటప్పుడు పక్కింట్లో కొంచెం ఖాళీ ఉందో లేదో చూసుకుని సున్నాలు వేసుకుంటారు. ఎందుకని అంటే ఇందులో సామాన్ అందులో పెట్టుకోవాలి కదండి మరి. కాబట్టి ఇందులో సామాన్ ఏమైంది? ఎదురింట్లోకి వెళ్ళింది, గదిలోకి. అలా అన్నీ కనపడడం మానేసాయి, దాన్ని మహాప్రళయం అంటారు. అవన్నీ ఎక్కడికి వెళ్ళాయి? ఆయనలోకి వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఆయనలోకి వెళ్ళిపోతే ఎవరిలోంచి మళ్ళీ బయటికి రావాలి? ఆయనలోంచే బయటికి రావాలి. ఎవరు తీసుకొచ్చినా ఆయనలోంచేనా తీసుకురావాలి. తీసుకెళ్ళి ఆ ఇంట్లో పెట్టినవాడు మళ్ళీ ఆ ఇంట్లోంచైనా పట్టుకురావాలి, అయితే కొత్తగా ఏమైనా వస్తుందా? రాదుగా. ఆయనలోకి వెళ్ళింది ఆయనలోంచి రావాలి. ఆయనలోంచి వస్తుంటే మళ్ళీ ప్రారంభమైంది సృష్టి. ఎవరి దగ్గర మొదలైంది? ఆయన దగ్గరే. మళ్ళీ ఆయనే అన్ని పుచ్చేసుకుంటాడు. లయ ఆయన ఇచ్చి పుచ్చుకునే లోపల మీ దగ్గర ఉండడానికి భవతి స్థితి అని పేరు. కాబట్టి సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త ఆయనే. ఆవిడేమో పూర్వజ, అందరికన్నా ముందు పుట్టిందా? ఆవిడ నిత్య యవ్వన, ఆవిడ యవ్వనంలో ఉంటుందా? ఎలా కుదురుతుంది? నేను ఉండట్లేదే అలాగా. మరి ఆవిడికి ఎలా కుదురుతుంది? ఆవిడ జుట్టు తెల్లబడిపోవద్దు? ఆవిడ జుట్టు ఎప్పుడూ నల్లగానే ఉంటుంది. కొన్ని రంగేసుకుంటుందా అంటే అలాంటి పిచ్చి పనులు ఆవిడేం చేయదు. ధునోతుద్ధాంతం నస్తులిత దళిత హిందీవర్వనం ఘనస్నిగ్ధశ్లక్షణం చికురనికురంబం తపసివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో అంటారు శంకరాచార్యులు వారు. సహజమైన సువాసనలతో ఉండడం ఒకెత్తు, సువాసనలతో ఉండడమే కాకుండా నల్ల కలువల తండం ఎలా ఉంటుందో అంత ఒత్తుగా ఉండేటటువంటి జుట్టు కలిగి ఉండడం ఒకెత్తు. మరి ఆవిడ జుట్టు అంత నల్లగా ఎందుకు ఉంటుంది? ఎందుకు తెల్లబడదు? అంటే ఆవిడ కాలమునందు వచ్చి కాలమునందు పెరిగి కాలమునందు పడిపోయేటటువంటిది కాదు. కాలము ఆవిడికి లొంగి ఉంటుంది. అందుకే కాలమును నడిపే సూర్యచంద్రులు ఇద్దరూ ఆవిడికి తాటంకములై ఉంటారు, ఆభరణములై ఉంటారు. తపనోడుపమండల అని మనం లలితా సహస్రంలో నామం చెప్పట్లా? అందుకని ఆవిడికి ఆభరణములు, కాబట్టి ఆవిడ లొంగదు. ఆయనో చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్యా గురుర్యువ గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు ఛిన్న సంచయా గురవే సర్వలోకానాం భిషదే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆయన చుట్టూ కూర్చున్నటువంటి వాళ్ళు వృద్ధులైనటువంటి శిష్యులు. గురుర్యువ, ఆయనో యువకుడైన వాడు శివుడు దక్షిణామూర్తి. మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాం తే వసదృషిగణైరవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తి మీడే. ఆయన మాత్రం ఎప్పుడు యువకుడు, యవ్వనంలో ఉంటాడు. శిష్యులేమో ముసలివాళ్ళు, గురువుగారేమో అందరికన్నా చిన్నవాడు. ఎలా పసుగుతుంది ఇది? అంటే వాళ్ళందరూ కాలంలో వచ్చి కాలంలో వెళ్ళిపోకుండా ఎలా ఉండాలో తెలుసుకోవడానికి ఆయన దగ్గరికి వచ్చారు. ఆయన కాలమునకు లొంగనివాడు కాబట్టి ఎప్పుడూ యువకుడుగా ఉంటాడు. ఇది ఆయన యువకుడు అంటే. ఆవిడ నిత్య యవ్వన అంటే వీళ్ళకి వికారములు లేవు, వీళ్ళలోంచి వస్తాయి, వీళ్ళలోకి వెళ్ళిపోతాయి. అందుకే శంకరాచార్యులు వారు పరమశివ తత్వాన్ని ఆవిష్కరిస్తూ ఒక స్తోత్రం చేశారు. బ్రహ్మమస్తకావలి నిబద్ధతే నమశివాయ అన్నారు. పరమశివుడు మెళ్ళో
పుర్రెల మాల ఒకటి వేసుకుంటాడు. పునుకల పేరు కంఠమున భూరి భుజంగము భూషణంబుగా అనయము భస్మధారణము ఎద్రి నివాసము మీరు విల్లుగా అనుగుగ దంతి చర్మమును హస్తములందు కపాల శూలముల్ పడివడి దల్తు శంకర కృపావర రూపమును ఆశ్రయించదను. ఆయన మెళ్ళో పుర్రెలమాల వేసుకుంటాడు. ఏమైనా కర్మ, ఎందుకు ఆ పుర్రెలమాల వేసుకోవడం అంటే చేతకాక పుర్రెలమాల వేసుకున్నవాడు కాదు. సృష్టి చేయబోయే ప్రాణుల్ని ఆయన మొదట బ్రహ్మగారిని సృష్టించాడు. ఆయన బ్రహ్మగారిని సృష్టించి ఓ పదవిలో కూర్చోబెట్టి సృష్టి చేయించాడు. చేయించిన తర్వాత కాలంలో బ్రహ్మగారు కూడా పడిపోయారు. యుగాంతంలో పడిపోతే అయ్యో పాపం నేను మొట్టమొదట పుట్టించి అందరినీ సృష్టి చెయ్యమన్న ప్రాణి యొక్క తలకాయ కూడా నేల మీద పడిపోతే బొత్తిగా మిగిలిన పుర్రెలతో కలిసిపోతే ఏం బాగుంటుంది? బాగుండదు. కాబట్టి ఆయన తీసి ఆ పుర్రె ఓ తడప గుచ్చుకుని మెళ్ళో వేసుకున్నాడు. ఓ గౌరవం ఇద్దాం. ఇప్పుడు గౌరవనీయమైన స్థానంగా ఆ బ్రహ్మగారి పుర్రె ఆయన మెళ్ళో వేసుకున్నాడు. ఇప్పుడు ఏమైంది? అది బ్రహ్మమస్తకావలి నిబద్ధతే నమ శివాయ పెద్ద మాలైపోవచ్చు. అంటే ఇప్పుడు ఎంతమంది బ్రహ్మలు వెళ్ళిపోయారు లెక్కలేదు. అంతమంది బ్రహ్మలు వెళ్ళిపోయారు. అన్ని పుర్రెలు ఆయన మెళ్ళో ఉన్నాయి. మరి ఈయన ఇంతమంది బ్రహ్మలు వెళ్ళిపోతున్నా ఆయన సాక్షిగా ఉన్నాడు. మేకలు వేయింజన్నను భాసురముగనొక్క కోతి పర్ణం బెక్కున్న కోతులు వేయింజన్నను కోకోయని కొంకి నక్క కోయని కూషన్ అంటారు జానపదులు. అంటే ఆయన శాశ్వతుడిగా ఉండిపోతాడు. అది శాశ్వత. ఆయన కదలిక లేనివాడు. ఆయన కాలమునకు లొంగనివాడు. ఎంత కాలస్రవంతి ఎందు వెళ్ళిపోనివాడు. ఎప్పుడూ ఉండేవాడు. నిత్యుడు. నిత్య శుద్ధ బుద్ధ పరిపూర్ణ సచ్చిదానందద్వైత పరమ ప్రకాశాయ పరమశాంత ప్రకాశాయ తేజోరూపాయ తేజోధిపతయే ఉంటుంది కవచం. కాబట్టి అటువంటి స్వరూపం ఉన్నవాడు 6 వికారములు లేనివాడు. ఇప్పుడు ఆయనకి వికారాలు లేకపోతే మన వికారం సంగతి ఏంటి అంటే ఎవరు ఆయన పాదములు పట్టుకుంటారో వాళ్ళకి వికారములు లేకుండా చేయగలిగినవాడు. అంటే ఆయనగా మార్చగలిగినవాడు. ఆయనలో కలిపేసుకుంటాడు. అందుకే ఆయనలో కలిపేసుకోవాలంటే ఏ రెండు పోవాలి? పుట్టుకుండకూడదు, చావు ఉండకూడదు. అంతే కదా సత్యం. ఇక జగత్తుగా ఉండకూడదంటే పుట్టకూడదు, చావకూడదు. పుట్టకుండా చావకుండా ఉండాలంటే పుట్టేట్టు చేసేవాడు మన్మధుడు, చచ్చేట్టు చేసేవాడు యమధర్మరాజు. యమధర్మరాజుని గుడ్డల మీద దాన్ని చంపినవాడు, మన్మధుడిని కాల్చినవాడు పరమేశ్వరుడు. కాబట్టి నీకు ఇదే ఆఖరిసారి శరీరం వదలడం. ఇక నువ్వు మళ్ళీ పుట్టవలసిన అవసరం లేదు. ఎందుకనంటే ఆయనలో కలిసిపోతావు. ఆయన పాదములు పట్టుకున్నవాడు ఆయన యందే కలిసిపోతాడు. శివభుజంగ స్తోత్రంలో శంకర భగవత్పాదులు ఇదే హామీ ఇస్తారు. ఎవరు ఈ స్తోత్రం చదివి పట్టుకుంటున్నారో వారు ఈశ్వరుడు యందే కలిసిపోతున్నారు అంటారు. కాబట్టి ఇక మళ్ళీ పుట్టడం, ఈ అల్లరి, ఈ గొడవ ఇవేం ఉండవు. ఇక షడ్వికారములు ఉండవు. ఉండని స్థితిని కల్పించగలిగిన వాడెవరో ఆయనకి శివ అని పేరు. కాదు శివ అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? అమరకోశమే వ్యాఖ్యానం చేస్తూ అంది. శ్రేయస్సు, శివం, భద్రం, కళ్యాణం, మంగళం, క్షేమం, శుభం, కుశలం కల్పించగలిగినటువంటి వాడు ఎవరో ఆయనకి శివ అని పేరు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి ఈ మాటలు. ఎవరు శివుడు అంటే శ్రేయం, మీకు శ్రేయస్సునిచ్చినటువంటి వాడెవరో ఆయన శివుడు. శ్రేయస్సు ఎక్కడి నుంచి వస్తుంది? శివానుగ్రహంగానే వస్తుంది. శ్రేయస్సు అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? ఇవన్నీ పర్యాయ పదాలుగా వాడతాం మనం, కానీ ఏ పదానికి ఆ పదానికి అర్థం మారిపోతుంది. శ్రేయస్సు అంటే కాలమునందు మీరు సంకల్పించినటువంటి మంచి పని జరగడానికి కావలసినటువంటి ఆనుకూల్యమైన స్థితి ఏర్పడుట, దానికి శ్రేయస్సు అని పేరు. అంటే నేను మీకు ఉదాహరణ చెప్పాలి అంటే, నా కూతురికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను, కన్యాదానం చెయ్యాలి. శుభలేఖలు వేసేసుకున్నాను, వంటమాలను పెట్టేసుకున్నాను, అన్నీ పెట్టేసుకున్నాను, వంట చేయించేసుకున్నాను, పందిర్లన్నీ వేయించుకున్నాను. ఇంకా రాత్రి 11 గంటలకి కన్యాదానం చేస్తాను. రాత్రి 7 గంటలకి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు ఆ పెనుగాలి. ఒక బ్రహ్మాండమైన పెనుగాలి వేసిన పందిళ్ళ దగ్గర నుంచి, పెట్టుకున్న సంబారముల దగ్గర నుంచి అసలు మనుషులే ఎగిరిపోతారా అన్నంత భయంకరమైన గాలి వేసి అన్నీ ఎగిరిపోయాయి. కట్టుబట్టలతో సుముహూర్తానికి గబగబా చెయ్యాలి కాబట్టి కటిక చీకట్లో, కరెంటు కూడా లేని స్థితిలో, దీపం ఇలా పెట్టడానికి కూడా లేదంత గాలి. అప్పుడు ఎలాగో అలా ఓ దీపాన్ని తీసుకొచ్చి నా కూతురు మెళ్ళలో 3 ముళ్ళు వేయించాను అనుకోండి. ఇలా జరగడానికి
తుఫాన్ వస్తుంది అని ప్రమాద హెచ్చరిక ఉండి కూడా తుఫాన్ రాకుండా సంతోషంగా మీరు అనుకున్నట్టు హాయిగా పందిరి వేసి వాతావరణం చల్లగా ఉండి చక్కగా మీరు గోదానం చేసి కన్యాదానం చేసి మీరు కన్యాదానం చేసిన తర్వాత కొన్ని వేల మందికి మీరు అన్నం పెట్టి సంతోషంగా ఇంతమంది బంధుమిత్రుల్ని చూసుకుని మీరు పరవశించిపోయేటట్టుగా మీకు ఆనుకూల్యమై పరిస్థితులు నిలబడ్డాయనుకోండి. ఇప్పుడు పెళ్లి చేసిన దానికి అప్పుడు పెళ్లి చేసిన దానికి తేడా ఉందా లేదా? మీరు చేయవలసిన ధార్మికమైన పని, మీరు చెయ్యవలసిన మంచి పని, ఆ మంచి పని ఏ విఘ్నము లేకుండా చాలా చక్కగా జరిగేటట్టు చెయ్యగలిగినటువంటి జరిపించగలిగినటువంటి అనుగ్రహము ఎవరి నుండి శివానుగ్రహం లేదో నువ్వు అనుకున్న కార్యము, నువ్వు సంకల్పం చేసిన కార్యం మంచిదైనా అయిందనిపిస్తాడంతే. మహా అయితే అయిందనిపిస్తాడు. దాని ప్రయోజనం చాలామందికి అందే అవకాశం ఉండదు. ఎందుకు ఉండదు? ప్రతిబంధకం అలా ఏర్పడుతుంది. శ్రేయస్సు భద్రం. భద్రం అంటే ఏమిటో తెలుసా అండి? ఉన్నది ఉండడం భద్రం. ఉన్నది ఉండకుండా పోయిందనుకోండి భద్రత లేదు అని గుర్తు. నేను ఈ వాచి తీసుకెళ్ళి పక్కన అరుగు మీద పెట్టి మా ఇంట్లో తలుపు జారగిలా వేసి ఒకసారి స్నానం చేసి వద్దామని లోపలికి వెళ్ళి బయటకు వచ్చాను అనుకోండి, వాచి లేదు. అరే వాచి ఇక్కడ పెట్టాను, ఎవరన్నా వచ్చారా? ఎవరు రాలేదే, మరి ఏమైంది వాచి? నమ చోరాయచ, నీకు చెప్పొస్తాడేంటి దొంగ, వాడు తలుపు తీశాడు, పక్కనే వాచి ఉంది, పడుకోయాడు. కాబట్టి ఇప్పుడు నువ్వు పరిగెత్తుకుంటూ వీధిలోకి వెళ్ళి ఏడు దొంగ ఏడు దొంగ అంటే నీకు కనపడతాడా నేనే దొంగ అని? నిజంగా వాచి తీసిన వాడు అక్కడే ఉన్నా నీకు తెలియదు దొంగ అని. ఎవరిని అడుగుతావు? ఉన్నది ఉండుట భద్రం. ఇది ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా అండి? శివానుగ్రహంగా వస్తుంది. మూడవది శివం. ఇది చాలా చాలా ప్రధానమండి. అందుకే శివ 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 అంటూనే ఉంటారు పెద్దలు. శివ శివ యనరాధా అని. కాళహస్తీశ్వర శతకంలో ధూర్జటైతే ఒడుగు ముందుకేసి అన్నాడు, పవి పుష్పంబగు అగ్ని మంచగు నాకూపారం భూమిస్థలంబగు శత్రుండతిమిత్రుడవు విషము దివ్యాహారము నిన్నగా అవనీ మండలిలో పలం శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివాని నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. శివం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? ఎప్పుడు మూడు నడుస్తూ ఉంటాయి, ఈ మూడిటి మీద మీకు అధికారం ఉండదు. ఇది చిత్రం. కాలో హి బలవాన్ కర్త సతతం సుఖ దుఃఖయో నరాణాం పరతంత్రాణాం పుణ్యపాపానుయోగతః అంటాడు వ్యాసుడు దేవీ భాగవతంలో. కాల కలయతామహం అంటాడు గీతాచార్యుడు. ఈశ్వరుడు ఒకడు ఉంటాడు, ప్రారబ్ధము మీరు చేసుకున్నటువంటి పాపం ఒకటి ఉంటుంది, అది అనుభవంలోకి వస్తోంది, మీకు తెలియదు వచ్చేస్తోందని. అనుభవంలోకి మీరు చేసుకున్న పాపం వస్తోంది, మీకు తెలియదు. అది ఎప్పుడు వస్తుంది? కాలమునందు వస్తుంది. ఇచ్చేవాడు ఎవరు? ఈశ్వరుడు. అందుకే మీరు చూడండి, ఏమంటే పంతులు గారిని కుక్క కరిచిందండి అన్నారు అనుకోండి, అయ్యో పాపం అంటారు. అయ్యో పాపం అని ఎందుకంటారో తెలుసా అండి? ఎప్పుడో ఏ కుక్కో నిద్రపోతుండగా నిష్కారణంగా కర్ర పెట్టి కొట్టి ఆ కుక్క పారిపోయేటట్టు బాధపడేటట్టు చేసినటువంటి పాపాన్ని పరమేశ్వరుడు జాగ్రత్తగా గుప్తంగా రాసి ఈ పంతులు గారి యొక్క ఖాతాలో వేసి అట్టే పెట్టి ఉంచి ఎప్పుడు అనుభవింపచేద్దామా అని ఇవాళ అనుభవింపచేద్దామని నిర్ణయానికి వచ్చి ప్రారంభంగా మార్చి కుక్క చేత కరిపించి 6 నెలలు అరటిపండు తినకుండా బొడ్డు చుట్టూ ఇంజక్షన్లు చేయించుకుని భయంతో అడిగిపోయేటట్టు పంతులు గారిని ఈ పాపం అనుభవించేటట్టు చేసి ఉన్నాడు. ఇది చెప్పడానికి అయ్యో పాపం అంటూ ఉంటారు. ప్రారబ్ధము మీకు తెలుసా ఎప్పుడేమొస్తుందో? గుడికి వెడదాం అనుకున్నవాడు హాస్పిటల్లో తేలుతాడు కాలు కట్టుకట్టుకుని. లేకపోతే ఏదో తీర్థయాత్రకు ఎడతానండి అంటాడు, కాశీ పెడతానండి అన్నవాడు మొగలు షరాయిలో దిగిపోతాడు. దిగిపోయి ఇంటికి వచ్చేస్తాడు. నాకు తెలిసి కొంతమంది పేర్లు ఎందుకు చెప్పాలి కాబట్టి వెంకటాచలం వెళ్తానండి అంటాడు, 7 కొండల దాకా వెళ్ళి కొండెక్కకుండా కింద నుంచి వచ్చేస్తాడు. లేకపోతే కంపార్ట్మెంట్లోకి వెళ్ళినవాడు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోకి వెళ్లకుండా బయటకు వచ్చేస్తాడు. ఆర్జిత సేవ ఉన్నవాడు అక్కడ దాకా వెళ్ళి సేవ చేసుకోకుండా తిరిగి వచ్చేస్తాడు. ఎవరి వలన? ఈశ్వరుడు. మీకేం కనపడడు ఆయన, మీకు ఫలితాన్ని ఇచ్చేటప్పుడు దాన్ని దురితమునకు ఫలితం ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు? కాలములో. ఎప్పుడు విరిగిపోయిందండి కాలం అన్నారనుకోండి, దానికి డేటు టైము బాగా చెప్తాడు. 20 ఏళ్ళు పోయిన 1976 జూన్ 3 నా కాలు విరిగిపోయినప్పుడు అండి అంటుంటాడు. అంటే అప్పుడు నీ ప్రారంభం అనుభవంలోకి వచ్చింది. నీకు అనుభవంలోకి వస్తే దాని బాధ ఏమిటో అప్పుడు పడతావు. కాబట్టి
దురితమును ఈశ్వరుడు కాలమునందు ఇచ్చుచున్నాడు. ఇది నీకు తెలిసి వస్తుందా? రాదు. నీ సంకల్పం ఎప్పుడు ఎలా ఉంటుందంటే నేను హాయిగా ఉండాలి, హాయిగా ఉండాలి, హాయిగా ఉండాలి. నీకు హాయి లేకుండా ఎందుకు అవుతాను? మరి పుణ్యమే లేదు, పాపం కూడా ఉంది, అది అనుభవంలోకి వస్తుంది. అందుకే నువ్వు అనుకున్నది అవ్వట్లేదు. అనుకున్న అసంకల్పితమైవేహాయతకస్మాత్ ప్రవర్తతే నివర్త్యారంభమారబ్ధం అనుదైవస్య కర్మతత్ అంటాడు రాముడు అయోధ్యకాండలో. నువ్వు నేను ఎవరయా లక్ష్మణ? గురోరప్యబలిప్తస్యా కార్యాకార్యమచారత ఉత్పదం ప్రతిపన్నస్యా కార్యం భవతి శాసనం. లక్ష్మణుడు అన్నాడు, దశరథుడెవడు రాజ్యం ఇవ్వకపోవడానికి? చంపేస్తాను. రాముడు అన్నాడు, నిన్న రాజ్యం ఇస్తే నాన్నగారేనా? నాన్నగారే రాజ్యం ఇస్తానంటే నాన్నగారికి జై అన్నాం. ఇవాళ అడవికి వెళ్ళమన్నవారు నాన్నగారే. మరి నిన్న రాజ్యం ఇస్తానన్న నాన్నగారు ఇవాళ అడవికి ఎందుకు వెళ్ళమన్నారు? నాన్నగారి మనసులో ఏమైనా మార్పు వచ్చిందా? రాలేదు. మరి ఇప్పుడు ఎందుకు బద్ధుడయ్యాడు? ఎందుకు పంపిస్తున్నాడు? లక్ష్మణ, నాన్నగారిని సత్యమునందు నిలబెట్టి ఆయన ఇచ్చినటువంటి వరాన్ని గుర్తు తెచ్చుకొని కైకమ్మ రూపంలో అడిగి అరణ్యానికి పంపిస్తున్నటువంటి దైవము కళ్ళ ఎదుట కనపడడు. నాన్నగారు కనపడతారు నిమిత్తంగా. ఎవరితో గొడవ పడతావు? అదో కొత్త పాపం. నాన్నగారిని దెబ్బలాడడం, నాన్నగారి మీద యుద్ధం చేయడం. అనుదైవస్య కర్మతత్. దైవము విధించిన శాసనమునకు ఒడంబడితే చేసుకున్న పాపం అన్నా పోతుంది. పెట్టి సర్దు మనం బయలుదేరదామంటే అది ధార్మికుడు మాట్లాడే మాట. ధర్మం తప్పేవాడు ఈశ్వరుడి మీద తిరగబడతాడు. తిరగబడితే ఏం చేస్తాడంటే కొత్త పాపాన్ని మూటకట్టుకుంటాడు. ఏంటో ఇన్ని పూజలు చేశానండి, ఇప్పుడు చేసావు, నువ్వు చేసిన పాపం ఎక్కడికి పోతుంది? కాబట్టి అది అనుభవంలోకి వచ్చింది. ఈ అనుభవంలోకి వచ్చేటట్టు చెయ్యగలిగిన వాడు ఈశ్వరుడు. ఈశ్వరుడు ఒకవేళ పాపమునకు ఫలితము ఇచ్చినా పోన్లేవా పాపం పోయింది అని ఆయన కాళ్లే పట్టుకుంటానన్నవాడు దృఢభక్తి కలిగినవాడు. లోకుల్నంగని మెచ్చని ఎలుగని లోలోన నిందించని చీకాకున్బడని మహత్తుడనని జేలొగ్గని మూకీ భావమునం తిట్టని త్రోయిని నీ కారుణ్యము కలిగి ఉండినను అంతే చాలును శంకర. నాకు ఏదైనా జరగని, నాకేం నిమిత్తం లేదు. ఇవాళ చాలా బాగుందన్నవాడు రేపు జీవిడికి ఏమొచ్చారచ్చు. రెండు సత్కారాలుగానే గ్రహించగలిగిన స్థితి నాకు. రెండిటి యందు నీ పాదములు విడిచిపెట్టకుండా నేను ఉండగలిగితే నాకు చాలు ఈశ్వర, నాకు ఇంకేం అక్కర్లేదు. తుల్యనిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏనకేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్మే ప్రియో నరహ అంటాడు భగవద్గీతలో కృష్ణ భగవానుడు. పేర్లు మారతాయండి, కృష్ణుడు శివుడు అని, అన్నీ ఒకటే. ఏ పదార్థం చెప్పినా అలాగే చెప్తుంది. అంతకు తప్ప ఓ పదార్థం ఓలా చెప్తే ఓ పదార్థం ఓలా చెప్పదు. అందుకే వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడు గొడవలు గోదారి ఏమి ఉండవు, ఒకళ్ళకొకళ్ళు సమర్థించుకుంటారు తప్ప. కాబట్టి ఎవరు శివుడు అంటే ఎవరి కాళ్ళు మీరు గట్టిగా పట్టుకున్న కారణం చేత మీకు దురితమును అనుభవంలోకి తీసుకొచ్చి ఇచ్చేటప్పుడు అరే రే వీడు నా కాళ్ళు ఇంత గట్టిగా పట్టుకుని ఉన్నాడు, ఇప్పుడు బుద్ధి వచ్చింది, వీడు ఎంతో భక్తితో నన్ను పట్టుకుని ఉన్నాడు, బొత్తిగా వీడికి ఇంత పెద్ద దెబ్బ కొట్టేయడమా? వీడిని కొడితే వీడు ఏం చేస్తాడో తెలుసా? మళ్ళీ నన్నే పట్టుకుని ఏడుస్తాడు. అప్పుడు వాడు నన్ను పట్టుకుని ఏడిస్తే నేనేం చెప్పను? భాగవతంలో శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తిని అనుగ్రహించేటప్పుడు దర్శనమిచ్చి ఓ మాట అంటారు. నేను ఎందుకు రక్షించానో తెలుసా బలిచక్రవర్తిని అని అడిగాను. వీడు నా కొరకు రక్షింపవలయువాడు అన్నారు. చాలా చిత్రమైన మాట. వీడి కోసం రక్షించట్లేదు, నా కోసం రక్షిస్తున్నాను. ఎందుకో తెలుసా? ఎరా 3 అడుగులు ఇస్తా అన్నావు, 2 అడుగులు కొలిచేశాను, 3వ అడుగు ఎక్కడ పెట్టానన్నాడు. సునృతంబుగా నిడువదు నా జీవ బంకజాల నాకు బొంకు లేదు, నీ తృతీయ పదము నిజము నాశిరమున నెలవి చేసి పెట్టు నిర్మలాత్మ అని తలంచి నా తల మీద పెట్టేయి అన్నాడు. వీడింత భక్తితో ఉండి నా తల మీద కాలెట్టేయి అంటే వీడిని నేను ఏమైనా చేసేస్తే ఇంకా రేపు పొద్దున్న నేను ఉన్నానని ఎందుకు నమ్ముతుందిరా లోకం? అందుకని ఇప్పుడు నేను ఉన్నానని నమ్మాలంటే వీడిని నా కోసం రక్షించాలి, వాడి కోసం కాదు. వీడు నా కొరకు రక్షింపవలయువాడు అంటాడు. కాబట్టి ఈశ్వరుణ్ణి భక్తులు బంధిస్తారు, ఆయన ఏమీ చెయ్యలేని స్థితికి తీసుకొస్తారు. ఇప్పుడు ఈశ్వరుడు అంటాట వీడు ఒకప్పుడు తప్పు చేశాడు, ఇప్పుడు ఇంత భక్తి తత్పరుడయ్యాడు, నా పాదములు పట్టుకున్నాడు, నేను ఎలా వేయని శిక్ష అంత శిక్ష వెయ్యను. ఏం చేస్తానో తెలుసా? వెయ్యకపోతే పాపం పోదు. కాబట్టి ఏం చేయాలి? వాడికి 35 మార్కులు రాకపోయినా 10 మార్కులు మోడరేషన్ ఇచ్చామని చెప్పి 25 మార్కులకి పాస్ సర్టిఫికేట్ ఇచ్చేయడమే. కాబట్టి ఏం చేయాలి? ఒక్క పని చేసేస్తాను, వాడిని ఇవాళ పాము కరిచేయాలి, ఓ గండు చీమతో కరిపించేస్తాను. విషం ఎక్కిందా లేదా? దురద పెట్టిందా లేదా? అబ్బా అన్నాడా లేదా? ఇలా 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 తుడుచుకున్నాడా లేదా? ఏమిటంటే అలా తుడుచుకుంటున్నారంటే ఇంత కండచీమ కుట్టేసిందో చూడు ఎంత దొద్దు ఎక్కిందో అంటాడు. వాడికి తెలుసా ఈశ్వరుడు పాము కుట్టకుండా చేశాడని?
వాడు ఆ బాధపడుతూ కూడా శివ 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 అంటూనే ఉంటాడు. ఇది నమశివాభ్యాం అశుభాపహాభ్యాం. శంకరాచార్యులు వారు ఉమామహేశ్వర స్తవం చేశారు. అందులో నమశివాభ్యాం సరసోత్సవాభ్యాం సమస్కృతాభీష్టవరప్రదాభ్యాం నారాయణీనార్చిత పాదుకాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం అంటూ నమశివాభ్యాం అశుభాపహాభ్యాం అంటారు. రావలసినటువంటి అశుభాన్ని తీసేసి దాని స్థానంలో చాలా తక్కువ కష్టాన్ని మాత్రమే ఇచ్చి రక్షించగలిగినటువంటి శక్తి కలిగిన వాడెవరో